హలో గాయ్స్, ఈరోజు మనం ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిష్ని అయితే మ్యారినేట్ చేసుకుంటామన్నమాట. నీట్గా టర్మరిక్ ఇంకా చిల్లీ పౌడర్ ఇంకా సాల్ట్ వేసి, దాని తర్వాత అయితే మనం ఆనియన్స్ కట్ చేసుకుంటాము, 2 ఆనియన్స్. దాని తర్వాత మ్యాంగోని కొంచెం స్లైస్గా కట్ చేసుకొని దాన్ని ఇంకా చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటాము. ఒక ప్యాన్లో మనం ఇందాక చూపించిన ఫిష్ పీసెస్ని తీసుకొని దాంట్లోనే కొంచెం కారం ఇంకా కొంచెం టర్మరిక్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇందాక చూపించిన ఆనియన్స్ ఇంకా మ్యాంగో ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట. దాని తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడైతే మేము జస్ట్ 5 పీసెస్ తీసుకుంటున్నాం కాబట్టి దాని తగిన క్వాంటిటీ తీసుకుంటున్నాము. సో మీరు ఎన్ని పీసెస్ తీసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ చూసి వేసుకోండి. దాని తర్వాత మనమైతే ఇక్కడ కరివేపాకు కొంచెం వేసుకుంటాము. దీన్నంతా మనం స్టవ్ మీద పెట్టుకొని చింతపండు రసం ఉంటుంది కదా, దాన్ని అయితే వేస్తామన్నమాట. తర్వాత ఇదంతా అయిపోయాక మేమైతే ఇక్కడ పింక్ సాల్ట్ వాడుతున్నాం. సో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పింక్ సాల్ట్ వేసుకుంటాము. అండ్ దీన్ని అయితే బాగా మగ్గనివ్వాలి. ఈ లోపల వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అవైతే మనం మిక్సీ పట్టుకుందాము. సో ఆ మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇక్కడ పులుసు అనేది బాగా మగ్గిన తర్వాత ఈ వెల్లుల్లిపాయ మిక్సీ పట్టుకున్నాం కదా, అదైతే వేసుకుంటాము. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవడమే. అండ్ దాన్ని బాగా మగ్గనివ్వాలన్నమాట. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.